వెల్కమ్ టు SSN న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. తిమ్మనాయుడుపాలెం, కొక్కుపాడు గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ గడప గడపకు కార్యక్రమం. హాజరైన నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి. దరూకట్ట, అలంపాడు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం. హాజరైన వైఎస్ఆర్సీపీ నాయకుడు దువ్వూరు రమణారెడ్డి. పొదలకూరు మండలంలోని అయ్యగారిపాలెం, నెదురుపల్లి గ్రామాల్లో టీడీపీ ఎన్నికల ప్రచారం. హాజరైన టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్. తిరుపతి జిల్లా జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి తెలిపారు. కోట మండలంలోని తిమ్మనాయుడుపాలెం, కొక్కుపాడు గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎరటపల్లి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోల్ పత్రాలను పంపిణీ చేస్తూ మీ అమూల్యమైన ఓటును జగనన్నకు సార్వత్రిక ఎన్నికల్లో వేసి ఆశీర్వదించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు పలకాటి సంపత్ రెడ్డి, అలాగే రవిరెడ్డి, పలకాటి వంశీరెడ్డి, పలకాటి శ్రవంత్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్, ప్రసాద్ కార్యకర్తలు పాల్గొన్నారు. మా మండల కన్వీనర్ సంపత్ రెడ్డి గారు, రవిరెడ్డి గారు, మాజీ సర్పంచ్ చిన్నస్వామి గారు, వంశీ కృష్ణారెడ్డి గారు, అందరూ ఇక్కడ ఈ కాలనీలో గ్రామస్తులు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు పలగాటి శ్రీనివాసరెడ్డి గారు ప్రతి ఒక్కరికి ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. ఈ గ్రామంలో పర్యటిస్తుంటే గిరిజన్స్ అందరూ కూడా గిరిజన కాలనీతో ముందు ప్రారంభించాం. మేము ఖచ్చితంగా జగన్ గారికి ఓటేస్తామయ్యా, ఇన్ని సంక్షేమ పథకాలు మాకు అందుతున్నాయంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లేని వాళ్ళు స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో మేరీ మురళి గారికి, అదేవిధంగా గురుమూర్తి గారికి ఇద్దరిని గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఏ సమస్య వచ్చినా కూడా ఇక్కడ మన మదన్న అందుబాటులో ఉంటున్నారు. అదేవిధంగా కోర్టులో నేను వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉంటున్నాను. కాబట్టి వాళ్ళు రానున్న రోజుల్లో కూడా జగనన్న ద్వారా ఇంకా లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. ఇంకా సంక్షేమ పథకాలు అందుకని వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మంచి మెజారిటీతో ఈ గ్రామం నుండి మదన్నకి, అటు గురుమూర్తి గారికి అందజేస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తిరుపతి జిల్లా జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని వైఎస్ఆర్సీపీ నాయకుడు దువ్వూరు రమణారెడ్డి పిలుపునిచ్చారు. కోట మండలంలోని దరూకట్ట, అలంపాడు గ్రామాల్లో గడప గడపకు ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో పత్రాలను పంపిణీ చేస్తూ మీ అమూల్యమైన ఓటును జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వేసి ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చెప్పమ్మా, కాను మంది వాడు డబ్బులు ఇడో మీరు అబద్ధాంటే ఇయ్యే పొడికిస్తాను అన్నాడు. కొత్త ఏమి చెప్పలేస్తాను మీరు వచ్చుకొని వాలంటీర్ కూడా అమ్మడం వల్ల మంది కాదు
అది మాకు చెప్పకపోతే మాకు క్యాడర్ను ఉత్సాహపరిచిన బాబాయ్ అబ్బాయి వాకాడు మండల పరిధిలోని ఎర్రగడ్డిపల్లి పంచాయతీ పరిధిలో సోమవారం రాత్రి జరిగిన టీడీపీ రోడ్ షోలో మాజీ సర్పంచ్ స్వర్గీయ పంగరంగం కళ్యాణి సోదరుడు వసంత్ కుమార్, కళ్యాణ్ తనయుడు అరుణ్ కుమార్లు సంయుక్తంగా రోడ్ షోను విజయవంతం చేసి టీడీపీ కార్యకర్తల అభిమానులను ఉత్సాహపరిచారు. అనేక సంవత్సరాల తర్వాత ఇక్కడ రోడ్ షో అనే దానికన్నా పండగ వాతావరణం నెలకొంది. దివంగత కళ్యాణ్ దశాబ్ద కాలంగా సర్పంచ్గా కొనసాగి ఆ పంచాయతీ టీడీపీకి అడ్డాగా నిలిపారు. ఆయన అకాల మృతి తర్వాత టీడీపీ క్యాడర్ నిస్తేజం అయింది అనుకుంటున్న తరుణంలో బాబాయ్ అబ్బాయిలు మరోసారి పునర్వైభవం తీసుకొచ్చినట్లుగా అనిపిస్తోంది. గూడూరు మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాషం సునీల్ కుమార్ ప్రసంగం ఎంతగానో ఆకట్టుకుంది. ఆయన భరోసా వాగ్దానాలు ఆకట్టుకున్నాయి. ఈ రోడ్ షోలో మండల పార్టీ అధ్యక్షుడు దువ్వూరు మధుసూదన్ రెడ్డి, గూడూరు బీజేపీ కన్వీనర్ పాపారెడ్డి పురుషోత్తమ్ రెడ్డి, టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఎలక్షన్ అమ్మా, ఎలక్షన్ కోడ్ 10 గంటల ముగించాలమ్మా. మీ అందరూ ఎంత ఆప్యాయతగా నాకు స్వాగతం పలికినందుకు మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తుంది. భారీ ర్యాలీ చేస్తున్నాం. బామంజి అదేవిధంగా కొందరు వాదమేడోళ్ళు వచ్చున్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు. టైం తక్కువ ఉంది కాబట్టి జమీన్ కొత్తపాలెం బామంజి క్లోజ్ చేస్తాం. రిటర్న్ లో బామంజికి వస్తాం. దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి, తప్పుగా అర్థం చేసుకోబాకండి. అదేవిధంగా అన్న ఈ 5 సంవత్సరాలు చాలా కష్టాలు పడ్డారన్న మా వాళ్ళందరూ. 5 సంవత్సరాల తర్వాత మా వాళ్ళ మొహాలందరూ ఎలుగు కనిపిస్తుందన్న చూడాలని చెప్పి మేము అందరినీ కోరుకుంటూ, ఇంకా మహిళలకి చాలా పథకాలు పెట్టాడమ్మా బాబు గారు. తల్లి ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు 50 సంవత్సరాలకే 4,000 అమ్మా పెన్షన్. ఎంత? 4,000 మందికి ఎంత పెన్షన్. తర్వాత 19 సంవత్సరాలు దాటి 49 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా నెలకి 1,500 చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని చెప్పి నేను తెలియజేస్తాను తెల్లారా. అలాగే మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం పేరుతో ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున మీ అందరికి ఇస్తారమ్మా. అలాగే తల్లి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ అమ్మా మీకు. అట్లాగే జిల్లాలో బస్సులో ఎక్కడ తిరగచ్చమ్మా, మీకు బస్ ఛార్జీలు లేవు, బస్సు ఫ్రీ. ఆడవాళ్ళకంతా బస్సు ఫ్రీ అమ్మా, ఎక్కడ తిరగచ్చమ్మా. అలాగే చంద్రన బీమా అప్పుడు 2 లక్షలు ఉందమ్మా, ఇప్పుడు చనిపోతే 5 లక్షలమ్మా. యాక్సిడెంట్ చనిపోతే 10 లక్షలమ్మా. కాబట్టి తెల్లారా దయచేసి జగన్ ని నమ్మి ఒకసారి మోసపోయినాం. ఒక తట్టడి మట్టి కూడా మీ ఊర్లో ఇలా అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసిన రోడ్లు తప్ప ఈ 5 సంవత్సరాల్లో ఒక్కరు కూడా తట్టడి మట్టి మీ ఊర్లో లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. రేపు మళ్ళీ కేంద్రంలో మోడీ, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత ఇక్కడ మా పురుషోత్తమ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. ఏం ఇబ్బంది లేదు. అందరూ కూడా మంచి మెజార్టీ, ఆ పురుషయ్య బ్రహ్మాండ మెజార్టీ తెస్తాడని మాట ఇచ్చారు నాకు. కాబట్టి పురుషయ్య చెప్పిన మాటని మీరు నిలబెట్టాలి. కాబట్టి ఖచ్చితంగా పరిస్థితులు గుర్తు
ఆయన ఒకటి సైకిల్ గుర్తు, ఒకటి కమలం గుర్తు. సైకిల్ మీద పడిన ప్రతి ఓటు కమలం మీద పడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, టైం లేదు ఆయన సెలవు. పెద్దలు సోదరులు పాపారెడ్డి పురుషోత్తమ రెడ్డి గారు, పెద్దలు నల్లపల్లి జగన్మోహన్ రెడ్డి గారు, దశరెడ్డి గారు, అలాగే పెద్దలు రమణారెడ్డి గారు, పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గారు, ఇక్కడికి వచ్చినటువంటి గ్రామ ప్రజలందరూ కూడా నా నమస్కారం. చాలా సంతోషం. ఈ టైంలో కూడా మీరందరూ కూడా ఇంత బ్రహ్మాండంగా మాకు స్వాగతం పలికినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వెంకటకృష్ణారెడ్డి గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయా. టైం అయిపోయింది. మా శెట్టి గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయా. అట్లాగే ఈ గ్రామంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాదాపు 1,32,00,000 సీసీ రోడ్లు ఇచ్చా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. తర్వాత మనం ఓడిపోయినాం. మా పురుషుడు చెప్పినట్టు ఓడిపోయిన తర్వాత మీ పైన, పురుషోత్తమ రెడ్డి గారి పైన ఎన్నో అక్రమ కేసులు పెట్టించారు ఈ గ్రామస్తులు, ఈ నాయకులు. నేను చెప్తున్నా వాళ్ళకి, రేపు రాబోయే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చిన 6 నెలల్లో అన్ని కేసులు కూడా ఎత్తేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే మీరు ఏమైతే మా పైన తప్పుడు కేసులు పెట్టారో అవన్నీ కూడా తిరిగి మీకు వడ్డీ చెల్లిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. రాజకీయం అంటే కక్ష సాధింపు కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీ చుట్టకరంగా ఎవరు లేరని చెప్పి కక్ష సాధింపు చేసి అమాయకులైన వాళ్ళ పైన కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పి తెలియజేస్తున్నా. నేను గెలిచిన తర్వాత దెబ్బకి దెబ్బ తీయాల్సిందే తెలియజేస్తున్నా. మేము కాపాడుకుంటాం, మా కార్యకర్తలను కాపాడుకుంటాం, బీజేపీ కార్యకర్తలను కాపాడుతాం. ముఖ్యంగా పురుషుడికి అందరూ చిన్న వ్యక్తి గారు పురుషే ఒక మహాశక్తి. ఈ సైన్యాన్ని చూస్తుంటే తెలుస్తుంది. ఎమ్మెల్యేగా నిలబడుతున్నా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా. నా గుర్తు, అలాగే ఎంపీ కూడా నిలబడుతున్నాను. ఆయన ఎంపీ గారి గుర్తు కమలం గుర్తు. అంటే మీ పురుషుడికి ఫిష్ గుర్తుంది, కమలం గుర్తు. కాబట్టి మీ ప్రతి ఒక్క ఓటు కమలం గుర్తు పైన. మెరుగైన రోడ్లు, రైలు కనెక్టివిటీ, సురక్షిత త్రాగునీటి సరఫరా, అందుబాటులోకి మెరుగైన ఆధునిక వైద్య సదుపాయాలు, సుపరిపాలన వంటి వెంకటగిరి ప్రజల ఆకాంక్షల మేరకు తాను రూపొందించిన అభివృద్ధి ప్రణాళిక 100% అమలు చేసేందుకు కృషి చేస్తానని వైఎస్ఆర్సీపీ వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన నివాసంలోని ఎన్జీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకటగిరి మున్సిపాలిటీ రూరల్ అభివృద్ధి ప్రణాళికను వివరించారు. ఈ ప్రణాళికలో ముఖ్య అంశాలు ఇవి: మగ్గంతో జీవనోపాధి పొందే వారికి 300 చదరపు అడుగుల అదనంగా ఉన్న కరెంటు మగ్గాలతో జీవనోపాధి పొందుతున్న వారు మరో 150 యూనిట్లు అదనంగా వినియోగించిన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలకు అర్హులయ్యేలా చేయడం, ఘోష ఆసుపత్రి కాంపౌండ్లోని స్పెషాలిటీ హాస్పిటల్ను నిర్మిస్తాను, అలాగే అక్కడే కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం డయాలసిస్ సెంటర్ ఏర్పాటు, కంప్యూటర్ సంబంధమైన ఉన్నత విద్యను అభ్యసించడానికి అనువైన కాలేజీలను విశ్వోదయ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు. సూపర్ మార్కెట్ అంటారా, అన్ని ఫెసిలిటీస్ అందుబాటులో ఉండేటట్టు, దానికి అనుగుణంగానే ల్యాండ్ ఇవ్వమని ఫారెస్ట్ గవర్నమెంట్ అడిగితే పాత రోజుల్లాగా ఇప్పుడు వీలు కాదు అని చెప్పినప్పుడు అక్కడ నగరవనం పెట్టడం జరిగింది. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా. నేను పదవి లేకుండా ఉన్న ఒక్క సంవత్సరంలో 110 ఎకరాల నగరవనం టేక్ ఆఫ్ అయింది. దాన్ని ఎవరికి ఆపలేదు. ఎకరా పార్కులు ఉండే దాన్ని డెవలప్ చేస్తామనే దగ్గర వెంకటగిరికి 110 ఎకరాల పార్క్ రాబోతుంది. అది ఒక ఫైనల్ షేప్ వచ్చేటప్పటికి 3-4 సంవత్సరాలు పడుతుంది. కానీ 30-40 సంవత్సరాలు ముందుండే వాళ్ళు కూడా దాన్ని అనుభవిస్తారు, ఆస్వాదిస్తారు. రేపు లంగ్ స్పేస్ అనేది దానివల్ల కుదరుతుంది. ఇక్కడే కదా, మీకు ఎయిర్పోర్ట్ నుంచి కూడా అది ఒక మేజర్ అట్రాక్షన్ ఉంది. అలాగే ఈ 1 సంవత్సరంలో పదవి లేకుండా పోలేరమ్మ జాతరని రాష్ట్ర పండుగ చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అది కూడా
నేదురుమల్లి రామకుమార్ రెడ్డి వెంకటగిరికి అభివృద్ధి పదంలో ఒక మైలురాయి అని చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవుతాను. 30 సంవత్సరాల క్రితం వేసిన పైపులు, అమ్మగారి హయాంలో వచ్చిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, దాన్ని ఫ్యూచర్లో పెంచడానికి అది చేసినప్పుడే 30-40 సంవత్సరాల ముందు చూపుతో చేయడం జరిగింది. ఆల్రెడీ 25 సంవత్సరాలు అయింది. ముందు జనరేషన్ కోసం ఆలోచించాలి కాబట్టి అదనంగా ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ దానికోసం అలాట్ చేయడం జరిగింది. అలాగే పైపులు మొత్తం మార్చి జనాభా పెరిగింది కాబట్టి ఇంకొక 2 ఓవర్ హెడ్ ట్యాంక్స్ పెట్టి 103 కోట్ల ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది. మీకు అందరికీ తెలుసు. అది బిడ్డింగ్ కూడా అయింది. కోడ్ వచ్చిన మొదల స్టార్ట్ కాలేదు. రేపు జూన్ 5వ తారీఖునే మొదలు పెట్టవచ్చు. ఇవన్నీ గర్వంగా ఫీల్ అవుతారు, చేయగలిగాను. రోడ్ మ్యాప్ ఇచ్చాం, అది ఎవరైనా కాపీ చేయవచ్చు. ఇది మేమే చెప్పామని చెప్పుకోవచ్చు. మొదటి నుంచి చెప్పేది ఒక ప్లాన్ ప్రకారం ఉన్నప్పుడు ఎయిర్పేట్ నుంచి ఐఐటి ఒక 5 కిలోమీటర్ల దూరం ఉంది. ఇంకో 3-4 కిలోమీటర్లకి ఐఐఎస్సిఆర్ ఉంది. అక్కడి నుంచి ఒక 15 కిలోమీటర్లకి వెంకటగిరి వస్తుంది. సో ఈ స్ట్రెచ్ అంతా అంటే రిలాక్సేషన్ కోసమైనా, పార్క్ వాడడానికైనా, ఎంటర్టైన్మెంట్కైనా వెంకటగిరి రావాలంటే జనాభా ట్రావెల్ మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని 4 లేన్ గా ప్రపోజ్ చేసి 565 గడ్కరీ గారికి ప్రపోజల్ కూడా పెట్టాం. అది డెఫినెట్ గా నెక్స్ట్ జూన్ లో ఆ ప్రపోజల్ కూడా ఫాలో అప్ చేసి, ఎందుకంటే దానికే లింక్ అవుతుంది ఈ ట్రాక్ మీద ఉన్న రైలు బ్రిడ్జ్. ఇదంతా మాస్టర్ ప్లాన్ లో భాగం అనుకునే అనుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఒక దగ్గర ఇక్కడ లూజ్ గా చెప్పారనుకుంటా, కానీ డీటెయిల్ గా చెప్పాలంటే వెంకటగిరికి ఒక రింగ్ రోడ్ ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది. దాన్ని ఆచరణలో పెడతాం ఈ టర్మ్లో. విజయవాడకి అంటే రింగ్ రోడ్ అంటే ఆటోమేటిక్ గా మొత్తం ఒకటే సర్కిల్ అవ్వాలని లేదు. రింగ్ రోడ్ లో ఒక సర్కిల్ ఉంటుంది, కానీ మీరు విజయవాడలో చూస్తుంటారు ఈస్ట్ పార్ట్ రింగ్ రోడ్ అంటారు, వెస్ట్ పార్ట్ రింగ్ రోడ్ అంటారు. అంటే ఒక రోడ్ స్ట్రైట్ గా పోతున్నప్పుడు ఈ రోడ్ నుంచి ఆ రోడ్ కలిసినప్పుడు అది ఈస్ట్ పార్ట్ ఉంటుంది, ఈస్ట్ సైడ్ ఉండేది. రెండో సైడ్ ఉండేది వెస్ట్ సైడ్. అదే క్రమంలో మనం కూడా వెంకటగిరికి ఈస్ట్ సైడ్ ఫస్ట్ టేకప్ చేస్తాం. అంటే దానివల్ల ఏమవుతుందంటే తిరుపతి రోడ్ నుంచి గూడూరు రోడ్ లింక్ అవుతుంది, నాయుడుపేట రోడ్ నుంచి గూడూరు రోడ్ లింక్ అవుతుంది, తర్వాత రాపూర్ రోడ్ లింక్ అవుతుంది. అది ఈస్ట్ పార్ట్ అవుతుంది. వెస్ట్ పార్ట్ నెక్స్ట్ ఫేజ్ లో తీసుకుంటాం. సో దీన్ని ప్రపోజల్స్ పెట్టాం. ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ వచ్చిన తర్వాత ఒక డిపిఆర్ అనేది రెడీ చేస్తారు డీటెయిల్ ప్రాజెక్టులకు. తప్పకుండా అది కూడా ఆచరణలో ఈ 5 సంవత్సరాల్లోనే టేకప్ అవుతుందని ప్రజలందరికీ తెలియజేస్తున్నా. ఈ ఆలోచనలతో, ఈ అభివృద్ధి ప్రణాళికతో వెంకటగిరి నియోజకవర్గానికి, అంటే ఇక్కడ ముఖ్యంగా టౌన్ విలేకరుల మధ్యతో మాట్లాడుతున్నారు, టౌన్ గురించి ఎక్కువ చెప్పినా మిగతా మండలాల గురించి ఆ మండలాలు పోయినప్పుడు చెప్తే వాళ్ళకి కొంచెం ఎక్కువ రెలవెన్స్ ఉంటుంది. టౌన్ గురించి ఇక్కడ మాట్లాడితే బాగుంటుందని ఈ కారణాలతో, ఈ ఆలోచనలతో బీసీ వర్గాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా బీసీలకు
అండదండగా నిలుస్తుంది. ఏ విధంగా వాళ్ళని వివిధ రంగాల్లో అంటే పొలిటికల్ కానీ ప్రభుత్వంలో కానీ సముచిత స్థానం కల్పిస్తూ ఆశించిన దానికన్నా అనుకున్న దానికన్నా ఎక్కువ స్థానాల్లో గుర్తించి కూర్చోబెట్టి గౌరవిస్తుంది ఈ ప్రభుత్వం అని నియోజకవర్గంలో ఉన్న మా బీసీ నాయకులతో ఒక ఆత్మీయ సమావేశం జరపడానికి రాష్ట్ర నాయకులు రావడం జరిగింది. ఆర్ కృష్ణయ్య గారు అందరికీ తెలిసిన నేత, బీసీ నేత, అలాగే గీతా మస్తానరావు రాజ్యసభ సభ్యులు, పోతుల సునీత మహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్సీ, బేరక సురేంద్ర దేవాంగుల చైర్మన్, మన మస్తాన్ యాదవ్, రావాల్సిన వాళ్ళలో మిస్ అయింది మోహదేవి వెంకటరమణ. చివరి క్షణంలో సీఎం ప్రోగ్రాం రేపలికి పెట్టడం వల్ల ఆయన రాలేకపోయారు. వీళ్ళు నిన్న ఉదయం వెంకటగిరి, మధ్యాహ్నం గూడూరు, సాయంత్రం సూళ్లూరుపేట తిరగటం జరిగింది. దానిలో భాగంగా చేనేతల సదస్సు కూడా పెట్టుకున్నాను. నేను సునీతమ్మ సురేంద్ర ఉన్నాడు కాబట్టి ఆ సమావేశం ఒక ఎత్తు అయితే ముఖ్య అంశం తర్వాత మీడియా మిత్రులతో కలిసి ముచ్చటిద్దాం అనుకున్నా వెంకటగిరి అభివృద్ధికి ఒక రోడ్ మ్యాప్ వేశాం. అందుకని దాన్ని అభివృద్ధి ప్రణాళిక అని ప్రతి మండలంకి సంబంధించిన మెయిన్ ఇష్యూస్ తీసుకుని, అన్నీ కాదు, ఎందుకంటే ఒక్కొక్క మండలంలో ఒక 7-8 పాయింట్లే పెట్టగలిగాం. దీనికి మించి చేస్తాము, చేయగలము అనే నమ్మకం ఉంది. అవసరమైన పనులు కూడా ఉన్నాయి. అందుకని మా నాయకులకు కూడా ఆ మండలాల్లో మాట్లాడి చేయాల్సిన పనులు, కానీ దీనిలో మెన్షన్ చేయని పనులు కూడా ఉన్నాయి. కొన్ని మాత్రమే రాసి పెట్టాం. అంటే ఇవి తప్పకుండా జరుగుతాయి, రాయని కూడా జరుగుతాయని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. మండలం వైజ్ వేరే బ్రోషర్ ఒకటి చేశాం. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక్కొక్క మండలానికి పోయినప్పుడు, ప్రజలతో మీటింగ్ పెట్టినప్పుడు మైక్ పట్టుకొని హామీలు గుర్తిస్తారు నాయకులు. అలా కాకుండా ఈ ప్రభుత్వం ఒక కమిట్మెంట్తో ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్గా కంటెస్ట్ చేస్తున్న నేను అదే కమిట్మెంట్తో ధైర్యంగా పేపర్ మీద పెడతాను, రేపు ఈ పనులు సాధిస్తాను, ఈ పనులు చేస్తాను. అందుకని అక్కడే అన్నీ పెట్టలేదు అని అంటే ఇంపార్టెంట్ అన్నీ పెట్టేసి మిగతావి కూడా చేస్తామని మా నాయకులకి, మా మండల ప్రజలకి చెప్పడం జరుగుతుంది. నియోజకవర్గం మొత్తం అయినా అంటే నిన్న ఫోటో కూడా చూసుకుంటే మీకు తర్వాత ఇస్తాం. రోడ్ మ్యాప్ అనేది ఈ విధంగా తయారు చేశాం. ఇది మన రాపూర్, కల్వాయి, కొత్తపల్లి, బాలాయపల్లి, సైదాపల్లి, వెంకటగిరి, వెంకటగిరి టౌన్ అండ్ రూరల్ వెళ్ళడం జరిగింది. దానిలో
మెయిన్గా చేనేత ప్రసిద్ధి చెందిన వెంకటగిరిలో అర్హత అప్ టు 1000 స్క్వేర్ ఫీట్, అదొక పాయింట్. 1000 స్క్వేర్ ఫీట్ దాటిందనంటే అర్హత కోల్పోతారు ఏ పథకంకైనా. కానీ అది ఒక ఇల్లులో లివబుల్ స్పేస్ అంటారు. చేనేత మాత్రం ఆ ఇంట్లోనే మగ్గం కూడా ఉంటుంది, కానీ అది లివబుల్ స్పేస్ కింద రాదు, అది అసలు జీవనాధారం. సో 1000 స్క్వేర్ ఫీట్లో అది కొంచెం స్థలం ఆక్యుపై అవుతుంది కాబట్టి చేనేతల వరకు అదనంగా 300 స్క్వేర్ ఫీట్ పెట్టి, అంటే అప్ టు 1300 స్క్వేర్ ఫీట్ వాళ్ళకి అర్హత కలగాలి అనేది ఒక పాయింట్. అయితే అక్కడే జకార్డ్ మెషిన్ వాడారంటే అదే పవర్ బిల్లు రిఫ్లెక్ట్ అవుతుంది. అది ప్రస్తుతానికి 300 యూనిట్లు దాటిందంటే మళ్ళీ అర్హత కోల్పోతుంది. ఆ యూనిట్లు అదనంగా ఒక 150 యూనిట్లు జీవనాధారం కాబట్టి వాళ్ళకి 450 వరకు ఎగ్జామ్షన్ ఉండాలి. ఈ 2 పాయింట్లు ఒక వెంకటగిరికే పరిమితం లేదు, చేనేతలు రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా. ఇది సీఎం గారి మేనిఫెస్టోలో కూడా పెట్టడానికి ముందర ఒక తీర్మానం లాగా పంపించాం. సప్లిమెంటరీగా దాన్ని తర్వాత టేకప్ చేస్తాము. ప్రస్తుతానికి ఇప్పుడు ఇస్తున్న పథకం ప్రకారం నేతన్న నేస్తాం 24,000. ఇది వరకు ప్రభుత్వం ఇలాంటి ఆలోచన చేయలేదు, ఉన్న సబ్సిడీని తీసేశారు. ఇక్కడ ఆలోచన కూడా వేరేగా ఉంటుంది. ఒక సబ్సిడీ రా మెటీరియల్ వరకే, కానీ ఇస్తున్న ఈ పథకం ద్వారా వస్తున్న ఈ నగదు ఎలా వాడాలి అనేది చేనేతకే తెలుసు. అందుకని వారికి వదిలేసే క్రమంలో ఈ పథకం పెట్టడం జరిగింది. ఎన్నో ఏళ్లుగా ఘోషాసుపత్రిని ఏం చేయాలి, రాజాలో అప్పుడు మెటర్నిటీ హాస్పిటల్గా దాన్ని ఆవిర్భావం దానికోసమని పోను దాన్ని పట్టించుకునే వాళ్ళు లేక వారు కూడా వేరే కార్యక్రమాలకు వేరే దానికి వాడకుండా ఇచ్చింది హాస్పిటల్ కాబట్టి ఆ హాస్పిటల్ ఎలాంటిదైనా అదే వాడుకోవడానికి చేస్తే బాగుంటుందని రాజావారు కూడా ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. జీజీహెచ్ హాస్పిటల్ ఈ మధ్య కొంచెం ఎక్స్పాన్షన్ చేశారు, కానీ స్పెషాలిటీ ఫెసిలిటీస్ ఈ ఏరియాకి అవసరం. ఒక డయాలసిస్ సెంటర్ అవసరం, ట్రామా సెంటర్ అవసరం. అందులో దగ్గరలో మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మున్ముందు ఈ పట్టణమే మార్పు చెంది బెటర్ సిటీగా రూపాంతరం చెందాలనే ఒక ఆలోచనతో తప్పకుండా ఒక స్పెషాలిటీ హాస్పిటల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేయించి ఆ ఏరియాని హాస్పిటల్ కానీ దానికి సంబంధించిన ఇతర కార్యక్రమాలు ఏదన్నా ఉంటే అన్ని కూడా హాస్పిటల్ రిలేటెడ్ ఆ ఘోషాసుపత్రి ఆవరణలో పెట్టాలని నిర్ణయం జరిగింది. రాజలక్ష్మణ కాలనీలు ఇల్లు మీద కాన్సన్ట్రేట్ చేశారు, మున్సిపాలిటీ చేశారు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టారు. కానీ జనార్దన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేశారు ఆయన హయాంలో. మరీ ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్. మనకున్నన్ని అద్భుతమైన స్కూల్ ఫెసిలిటీస్ ఒకే టౌన్లో ఇంకెక్కడా లేవు. కేంద్రీయ విద్యాలయం కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కన్నా ముందర మనకు వచ్చింది.
మోడల్ స్కూల్ కానీ, గురుకుల పాఠశాలలు కానీ, కస్తూర్బా కానీ, ఇవన్నీ టాప్ ఆఫ్ ద లైన్ అనే చెప్పవచ్చు. అంటే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్. అక్కడి వరకే ఆగింది. ఉన్నత విద్య కోసం మాత్రం బయటకు పోవాల్సి వస్తుంది. మరి ఎందుకో ప్రతి ఒక్కరూ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి బాగుంటుందంటే అలాంటి ఇన్స్టిట్యూషన్ నడిపే వ్యక్తిగా, దాని మీద అవగాహన ఉన్న వ్యక్తిగా కొందరు మేధావులతో కూర్చొని డిస్కస్ చేసిన తర్వాత ఇప్పటి యూత్ కావాల్సిన కంప్యూటర్ బేస్డ్ స్టడీస్ ఎందుకంటే మారుతా ఉంది. అసలు ఇంజనీరింగ్ కన్నా డిగ్రీ కాలేజీలోనే కంప్యూటర్ బేస్డ్ కోర్సులు వస్తూ ఉన్నాయి. యువతకు ఉపాధి కూడా ఎక్కువ అవకాశాలు అక్కడ ఉన్నాయి. కానీ అది ఒక సరైన క్రమంలో చేయాలి. అందుకని కంప్యూటర్ బేస్డ్ కోర్సెస్ అది ఏదైనా కానీ, ఇంజనీరింగ్ కానీ లేదా డిగ్రీలో కానీ కంప్యూటర్ బేస్డ్ కోర్సెస్ తీసుకొని రావడానికి తప్పకుండా ఆ పని చేస్తే మనకు ఆల్రెడీ కొన్ని కాలేజీలు ఉన్నాయి. దాన్ని ఏ విధంగా గైడ్ చేసి మన పిల్లలకి ఉపయోగపడేలాగా ఉన్న కోర్సుల్ని వాటిలో పెడదామని చేస్తామని అదొక పాయింట్ పెట్టుకున్నాం. ఇది పెట్టాలని ఎప్పటి నుంచో అనుకొని మన ఎంపీ గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఇక్కడ మనకి ఇబ్బంది ఏంటంటే ఫారెస్ట్ ల్యాండ్ ఉంది కాబట్టి, అందులో హైవే నుంచి కాబట్టి 2 సబ్మిట్ చేశారు. దానిలో నేను ఎంపీ గారు ఇన్వాల్వ్ అయి ఉన్నాం. ఎయిర్పేట్ దగ్గర క్లియర్ అయింది, వర్క్ కూడా మొదలైంది. ఇది కూడా ఈ 5 సంవత్సరాల్లోనే క్లియరెన్స్ తీసుకుని వచ్చి ఫారెస్ట్తో కూడా మాట్లాడటం జరిగింది. రాబోతుంది. అది ఒక ఫైనల్ షేప్ వచ్చేటప్పటికీ 3-4 సంవత్సరాలు పడుతుంది. కానీ 30-40 సంవత్సరాలు ముందుండే వాళ్ళు కూడా దాన్ని అనుభవిస్తారు, ఆస్వాదిస్తారు. రేపు లంగ్ స్పేస్ అనేది దానివల్ల కుదరుతుంది. ఇక్కడే కదా మీకు ఎయిర్పేట్ నుంచి కూడా అది ఒక మేజర్ అట్రాక్షన్ ఉంది. అలాగే ఈ 1 సంవత్సరంలో పదవి లేకుండా పోలేరమ్మ జాతరని రాష్ట్ర పండుగ చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ అది కూడా నేదురుమల్లి రామకుమార్ రెడ్డి వెంకటగిరికి అభివృద్ది పదంలో ఒక మైలురాయి అని చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవుతాను. 30 సంవత్సరాల క్రితం వేసిన పైపులు, అమ్మగారి హయాంలో వచ్చిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, దాన్ని ఫ్యూచర్లో పెంచడానికి అది చేసినప్పుడే 30-40 సంవత్సరాల ముందు చూపుతో చేయడం జరిగింది. ఆల్రెడీ 20 సంవత్సరాలు అయింది. ముందు జనరేషన్ కోసం ఆలోచించాలి కాబట్టి అదనంగా ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ దానికోసం అలాట్ చేయడం జరిగింది. అలాగే పైపులు మొత్తం మార్చి జనాభా పెరిగింది కాబట్టి ఇంకొక 2 ఓవర్ హెడ్ ట్యాంక్స్ పెట్టి 103 కోట్ల ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది. మీకు అందరికీ తెలుసు. అది బిడ్డింగ్ కూడా అయింది. కోడ్ వచ్చిన వల్ల స్టార్ట్ కాలేదు. రేపు జూన్ 5వ తారీఖునే మొదలు పెట్టవచ్చు. ఇవన్నీ గర్వంగా ఫీల్ అవుతారు, చేయగలిగాను. రోడ్ మ్యాప్ ఇచ్చాం, అది ఎవరైనా కాపీ చేయవచ్చు. ఇది మేమే చెప్పామని చెప్పుకోవచ్చు. మొదటి నుంచి చెప్పేది ఒక ప్లాన్ ప్రకారం అన్నప్పుడు ఎయిర్పేట్ నుంచి ఐఐటి ఒక 5 కిలోమీటర్ల దూరం ఉంది. ఇంకో 3-4 కిలోమీటర్లకి ఐఐఎస్సిఆర్ ఉంది. అక్కడి నుంచి ఒక 15 కిలోమీటర్లకి వెంకటగిరి వస్తుంది. సో ఈ స్ట్రెచ్ అంతా అంటే రిలాక్సేషన్ కోసమైనా, పార్క్ వాడడానికైనా, ఎంటర్టైన్మెంట్కైనా వెంకటగిరి రావాలంటే జనాభా ట్రావెల్ మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి
దీన్ని 4 లేన్గా ప్రపోజ్ చేసి 565ని గడ్కరీ గారికి ప్రపోజల్ కూడా పెట్టాం. అది డెఫినెట్గా నెక్స్ట్ జూన్లో ఆ ప్రపోజల్ కూడా ఫాలోఅప్ చేసి, ఎందుకంటే దానికే లింక్ అవుతుంది ఈ ట్రాక్ మీద ఉన్న రైలు బ్రిడ్జ్. ఇదంతా మాస్టర్ ప్లాన్ లో భాగం అనుకునే అనుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఒక దగ్గర ఇక్కడ లూజ్ గా చెప్పారనుకుంటా, కానీ డీటెయిల్ గా చెప్పాలంటే వెంకటగిరికి ఒక రింగ్ రోడ్ ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది. దాన్ని ఆచరణలో పెడతాం ఈ టర్మ్లో. విజయవాడకి అంటే రింగ్ రోడ్ అంటే ఆటోమేటిక్ గా మొత్తం ఒకటే సర్కిల్ అవ్వాలని లేదు. రింగ్ రోడ్లో ఒక సర్కిల్ ఉంటుంది, కానీ మీరు విజయవాడలో చూస్తుంటారు ఈస్ట్ పార్ట్ రింగ్ రోడ్ అంటారు, వెస్ట్ పార్ట్ రింగ్ రోడ్ అంటారు. అంటే ఒక రోడ్ స్ట్రైట్ గా పోతున్నప్పుడు ఈ రోడ్ నుంచి ఆ రోడ్ కలిసినప్పుడు అది ఈస్ట్ పార్ట్ ఉంటుంది, ఈస్ట్ సైడ్ ఉండేది. రెండో సైడ్ ఉండేది వెస్ట్ సైడ్. అదే క్రమంలో మనం కూడా వెంకటగిరికి ఈస్ట్ సైడ్ ఫస్ట్ టేకప్ చేస్తాం. అంటే దానివల్ల ఏమవుతుందంటే తిరుపతి రోడ్ నుంచి గూడూరు రోడ్ లింక్ అవుతుంది, నాయుడుపేట రోడ్ నుంచి గూడూరు రోడ్ లింక్ అవుతుంది, తర్వాత రాపూర్ రోడ్ లింక్ అవుతుంది. అది ఈస్ట్ పార్ట్ అవుతుంది. వెస్ట్ పార్ట్ నెక్స్ట్ ఫేజ్ లో తీసుకుంటాం. సో దీన్ని ప్రపోజల్స్ పెట్టాం. ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ వచ్చిన తర్వాత ఒక డిపిఆర్ అనేది రెడీ చేస్తారు డీటెయిల్ ప్రాజెక్టులకు. తప్పకుండా అది కూడా ఆచరణలో ఈ 5 సంవత్సరాల్లోనే టేకప్ అవుతుందని ప్రజలందరికీ తెలియజేస్తున్నా. ఈ ఆలోచనలతో, ఈ అభివృద్ధి ప్రణాళికతో వెంకటగిరి నియోజకవర్గానికి, అంటే ఇక్కడ ముఖ్యంగా టౌన్ విలేకరుల మధ్యతో మాట్లాడుతున్నారు, టౌన్ గురించి ఎక్కువ చెప్పినా మిగతా మండలాల గురించి ఆ మండలాలు పోయినప్పుడు చెప్తే వాళ్ళకి ఎక్కువ రిలవెన్స్ ఉంటుంది. టౌన్ గురించి ఇక్కడ మాట్లాడితే బాగుంటుందని ఈ కారణాలతో, ఈ ఆలోచనలతో ఓడినా గెలిచినా జనం కోసం బ్రతకానని కాకాణి మాత్రం కేవలం ధనం కోసం బ్రతుకుతున్నారని మాజీ మంత్రి సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. పొద్దులకూరు మండలంలోని అయ్యగారిపాలెం, నేదురుమల్లి గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయ్యగారిపాలెం గ్రామానికి చేరుకున్న సోమిరెడ్డికి గ్రామ సర్పంచ్ కండే వసంతమ్మ ఆధ్వర్యంలో గజమాలతో ఘన స్వాగతం పలికి అడుగడుగున నీరాజనం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో నేరాలు, ఘోరాలు, దౌర్జన్యాలు, అవినీతి అక్రమాలు తప్ప రైతాంగానికి చేసిందేమీ లేదన్నారు. అధికారం ఉన్నా లేకపోయినా గెలిచినా ఓడినా జనం కోసమే బ్రతికానని అన్నారు. కాకాణి మాత్రం ధనం కోసం మాత్రమే బ్రతుకుతున్నారని, సాయంత్రానికి క్యాష్ లెక్క పెట్టిందే నిద్ర పట్టదని తెలిపారు. రాజకీయ జీవితంలో ఎన్నో పోరాటాలు చేశారని, ఎప్పుడు ఎవరు కేసులు పెట్టలేదని, వైసీపీ ప్రభుత్వంలో కాకాణి 18 కేసులు పెట్టారని అన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఎంతో మంది అమాయకులపై కేసులు పెట్టి వారి జీవితాలతో కాకాణి ఆడుకున్నారని అన్నారు.
శ్మశానానికి దోవ ఒకటి చెప్తున్నారు. అయ్యగారిపాలెం చెరువులోకి నీరు రావాలంటే చెరువు తూము కన్నా కాలువ ఎక్కువ ఎత్తులో ఉండటం వల్ల కాలువ నుండి నీరు రావాలంటే మేము రాళ్ళు కానీ బస్తాలు కానీ అడ్డం పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తాం. దీనికి షట్టర్ బిగిస్తే కాలువలో నీరు చెరువులోకి చేరటం ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ నీరు అయ్యగారిపాలెం చెరువుకి అందితే సుమారుగా 200 ఎకరాల పొలంకు నీరు అందితే రైతులు లాభపడే అవకాశం ఉందన్నారు. డెఫినెట్గా దాన్ని చేస్తాము. శ్మశానానికి దోవ అని చెప్పారు. ఎస్సీ కాలనీ విద్యార్థులకి స్కూల్కి వెళ్ళాలంటే, రైతులు పొలంలో వెళ్ళాలంటే రోడ్ లేక తీవ్ర ఇబ్బంది పెడుతున్నామని చెప్పారు. ఇవన్నీ నేను ఒక మాట చెప్తుండా, ఆ సెగ్మెంట్లో ఎంపీటీసీ సెగ్మెంట్లో ఉండి తోడేరు పక్కన ఉండి ధైర్యంగా మీరు అందరూ వచ్చినందుకు మీ అందరి ఆశీర్వాదాలతో మంచి మెజారిటీతో గెలుస్తున్నాం. 5,000 ఆయన 10,000 లెక్కచేరి జనం గెలిపిస్తారు. ఆయన 5 సంవత్సరాలు చేసిన పాపాలకి రేపు వచ్చే ఓట్లు మెజారిటీ నువ్వు అనుభవించాల్సి వస్తుంది. నిద్రలేని రాత్రులు అనుభవించాల్సి వస్తుంది. నీ వల్ల కొన్ని వేల మంది నిద్రలేని రాత్రులు, నేను నిద్రలేని రాత్రులు, నా కోసం కాదు, నేను భయపడినాడు. కానీ మనవాళ్ళు జైలుకి పోతుంటే, మనవాళ్ళు ఆస్తులు ధ్వంసం చేస్తుంటే, మరుపుల శ్రీనివాసరెడ్డి 25 ఏళ్ల క్రితం కొన్నది అంటే ఆ పాత శ్రీనివాసరెడ్డి కాదులే, జంపింగ్ మాస్టర్ కాదు, ఇప్పుడుండే ప్రభాకర్ రెడ్డి అన్న కొడుకు. నువ్వు కోర్టు స్టే ఉంటే ఎంఆర్ వెళ్ళిపోతారు, సీఏ వెళ్ళిపోతారు, అందరిని తెరవేస్తారు, చెట్లు నరుకుతారు. ఇటువంటి ఘోరాలు చేసిన మనిషిని మనం చూడలే, అందుకనే అనుభవిస్తారు. అందరూ నేనేం చెప్పబోతున్నానంటే, తోడేరు ఎంపీటీసీలో సెగ్మెంట్లో భాగంలో అయ్యవారిపాలెం మీ అందరూ ఈరోజు ఆదరించిన విషయం ఉదయాన్నం చూస్తే నాకు నిజంగా కదిలిచ్చింది. మీకు రుణపడి ఉందా? వచ్చి కూర్చుంటా, గెలిచిన తర్వాత మన ప్రభుత్వం వస్తుంది, అయ్యవారిపాలెంలో వచ్చి కూర్చుంటా, మీరు అడిగిన పనులు చేయించి తీర్తానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఇప్పటికెట్టాను ఇంకేదైనా ఉంటే తర్వాత వస్తాం. ఆనవాళ్ళు మేము పోరాడుకుంటే ఏసీ సుబ్బారెడ్డి స్టాచ్యూ థెరపీ మీటింగ్లు పెట్టాం. మా మీద కేసులు పెట్టలేదే. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే వాకాల్లో పోయి 1992లో భారీ సభ పెట్టి ఆయన్నే అటాక్ చేశా. నా మీద కేసులు పెట్టలేదే. 18 కేసులు నా మీద, క్రిమినల్ కేసులు. ఈరోజు నామినేషన్ పత్రంలో మెన్షన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరి కారణం? కాకాని గౌతమ్ రెడ్డి. మరి ఎంతమందిని జైలుకి పంపించావు, ఎంతమందికి నరకం చూపించావు, ఎన్ని ఆస్తులు ధ్వంసం చేశావు, ఎంతమంది ఆస్తుల రికార్డ్స్ పంపించావు. నీ వల్ల స్వాతి ఎంఆర్ఓ సస్పెండ్ అయింది, 3.5 సంవత్సరం అయిపోయింది. సుధాకర్ రెడ్డి నీ పార్ట్నర్ దగ్గర దొరికినాయి. ఎంతమంది? 9 మంది జైలుకి ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఇరువురులో రైస్ మిల్ రాజారెడ్డి ప్లస్ 4 ఎవరు షాపుల్లో పనిచేసి ఉద్యోగస్తులు జైల్లోకి వెళ్ళిపోయినారు. ఇంకా వాళ్ళ ఉద్యోగాలన్నీ పోయినట్టే కదా. ఆ రోజు 2014లో కల్తీ మద్యం తెచ్చావు, నువ్వు బేలు తెచ్చుకున్నావు. నీకు సప్లై చేసిన అప్పు మెడ్రాస్ అతను నీ కేసులో అరెస్ట్ అయినాడు, జైల్లో చచ్చిపోయాడు కదా. ఎంతమందిని బలి తీసుకుంటావు? నా మీద 1000 కోట్ల రూపాయలు విదేశీ పత్రాలు తయారు చేయించావు. వాళ్ళ ముగ్గురిని తీసుకుపోయి పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. నువ్వు లుంగి కట్టుకుని అడ్రస్ లేకుండా వెళ్ళిపోయి సుప్రీంకోర్టు పోయి బెయిల్ తెచ్చుకున్నావు. నువ్వు హ్యాపీగా ఉంటావు. నువ్వు కరోనా హౌస్లో, హోమ్ థియేటర్లో సినిమాలు చూసుకుంటా సంతోషంగా ఉంటావు. బట్ నీకోసం మాత్రం ఎవరైనా బలైపోవాల్సింది. అటువంటి పనులు మా జీవితంలో మా వల్ల ఒకరు కేసులు పెట్టించుకోవటం, మా వల్ల జైలుకి పోవటం నేను చూడలే. అందుకని మీ అందరికీ నేను మనవి చేస్తున్నా, అయ్యవారిపాలెం బయట వచ్చింది తోడేరు పక్కన. ధైర్యంగా నిలబడండి, మోటుకుంటాం. ఎంత వాడినైనా నేనేం లెక్క చేసేవాడిని కాదు, నేను ఎవరిని లెక్క చేయను. వాళ్ళు ఎవరైనా సరే పైనుంచి దిగి వచ్చిన ఈ ఎస్పీ ట్రాన్స్ఫర్ అయిపోయినాడు మొన్న తిరుమలేశ్వరి. చెప్పా, ఒక ఇష్యూలో పోయినా పక్కన కొట్టంరెడ్డి శ్రీనివాసరెడ్డిగా ఉన్నాడు. లేసేస్తూ ఆ ఐపీఎస్ బిళ్ళ దాని పొరుగు ప్రతిష్ఠ కాపాడుకొచ్చాలి, అందుకంటే నువ్వేం మాకు ఆరోపడలేదని చెప్పేసి వచ్చా. ఎస్పీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళ బూట్ల కింద నలిగిపోతున్నాయి చట్టాలు. మైనింగ్ చట్టం నలిగిపోతారు. నేను వరదాపురం మైన్లో 3 రోజులు కూర్చుంటే ఒక ట్రక్ ప్లాస్టిక్ మెటీరియల్ పేలుడు పదార్థాలు చూపిస్తే 14 హిటాచీలు కొడతా ఉంటే 30 డంపర్లు ఆడుంటే ఈ రోజుకి ఒక్క కేసు పెట్టలే. ఆగ్రాన ప్రధానమంత్రికి డిసెంబర్ 21 నేను పిటిషన్ పెడితే జనవరి 1 ప్రధానమంత్రి కార్యాలయం చూస్తే అప్పుడు మైనింగ్ ఆపుతారు. అంటే మీకు మాత్రం చట్టాలు లేవు. ఎవరన్నా
ఇప్పుడు పెంచుల స్వామి తమ్ముడు ఒక ట్రాక్టర్ పెట్టి ఒక జేసీబీలో ఇంటికి చెరువులోంచి మట్టి తోలుకోవాలంటే కేసు తీసుకుపోయి లోపల పెట్టారు. ఎక్కడ న్యాయం ఉంది? ఎక్కడ ప్రజాస్వామ్యం సచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో? అందుకే మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తుంటా. బాబుగా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పాడు, అరాచక ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్గా, అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్గా మార్చాలంటే నేను చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తా, ఆయన ముఖ్యమంత్రి కావాలా, నేను మద్దతు ఇస్తా, బీజేపీ కేంద్రం మద్దతు అవసరం, అందరం కలిసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పిన నాయకుడు హీరో పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి మనవి చేస్తున్నారు. వీటిల్లో ప్రధానమైనవి మేనిఫెస్టోలో ప్రధానమైన 4,000 రూపాయలు పింఛన్, అది కూడా ఏప్రిల్, మే, జూన్ కూడా కలిపి జూలై 1వ తేదీ 7,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి బాబు గారు ప్రకటించినారు. అది కాకుండా ఆడబిడ్డలు 18 ఏళ్ళ నుంచి 59 ఏళ్ల వరకు నెలకు 1,500, సంవత్సరానికి 18,000, ఇద్దరుంటే 3,000, 36,000. బడికి పోయే బిడ్డలకి ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం. ఆర్టీసీ బస్సులో అక్క చెల్లెళ్ళు జిల్లా వరకు ఎక్కడైనా మీరు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తున్నారు. రైతు బిడ్డలకి 20,000 రూపాయలు, కేంద్రం 6,000 ఇస్తే 14,000 రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఎకరా ఉన్నా 2 ఎకరాలున్నా సంవత్సరానికి 20,000 రూపాయలు. ఇవన్నీ అమలు చేయడం జరుగుతుంది. అన్నిటికంటే చంద్రన్న బీమా అన్నీ రద్దు చేశాడు. పెళ్లి కానుకలు, బీమాలు, సంక్రాంతి కానుకలు అనేకం రద్దు చేశాడు. కార్పొరేషన్ అన్ని మూల కూర్చోబెట్టాడు. చనిపోతే 5 లక్షలు, యాక్సిడెంట్లో చనిపోతే 10 లక్షలు అని చెప్పి అది మాత్రం, ఆ వాగ్దానం మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఎవరైనా ఇంట్లో ఆదరణ వాళ్ళ మీద ఆధారపడి బతికే వాళ్ళకి గబక్కని దురదృష్టం చనిపోతే ఆ కుటుంబానికి కొంత రిలీఫ్ ఉండే ఆ బీమా పథకాన్ని అందరూ ప్రజలకు తీసుకుపోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. అయితే ఒకటి, ఆ బీజేపీ శ్రీనివాసరెడ్డి కూడా పైన ఉన్నాడు, వచ్చినాడు శ్రీనివాసరెడ్డి. సోదరులారా, ఫస్ట్ బాక్స్ ఎంపీ బాక్స్, దాంట్లో వరప్రసాద్ గారికి కమలం గుర్తు మీద ఓట్లేసి గెలిపించమని కోరుకుంటుండా. సెకండ్ బాక్స్లో మేమిద్దరం ఉంటాం. ఎవరు? కాకాని గోవర్ధన్ రెడ్డి ఫేస్ ఫస్ట్ ఉంటుంది, గుండ్రంగా కనిపిస్తుంది, ఎదురుగా ఫ్యాన్ గుర్తుంటుంది. రెండోది ఇంట్లో నాది బక్క ఫేస్ కనిపిస్తుంది, దాని ఎదురుగా సైకిల్ గుర్తుంటుంది. అది నాకు సైకిల్ కేసి నన్ను గెలిపించమని కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటా. ఇంకొకటి ఆయనకి ఏదో తక్కువ ఇస్తే తీసుకోబాకండి. ఎవరైనా 5,000 ఇస్తే తీసుకోబాకండి. ఒక్క వరదాపురం మైండ్, ఒక్క వరదాపురం, దాంట్లో వచ్చిన డబ్బుతో మొత్తం ప్రతి ఓటర్కి 56,000 ఇచ్చేసేవచ్చు. సర్వేపల్లి ఎవడప్ప సొత్తు 68 ఎకరాలు. లీజ్ పర్మిట్ ఉందా? నువ్వు సెంట్రల్ ఛార్జ్ కట్టావా? నీకు అసలు ఏ హక్కు ఉంటే పేదల భూమి, ప్రజల భూమి, ప్రభుత్వ భూమి 68 ఎకరాలు, ముదిగేళ్ళలో 50 ఎకరాలు, మరుపూర్లో 40 ఎకరాలు, మొగళ్ళూరులో 50 ఎకరాలు, ఎవడి తాత సొత్తు, లీజు లేకుండా తీసుకునే సొత్తు. అందుకని మన డబ్బది ప్రజల ఆస్తి. ఈమనండి తలా 10,000 బేరం చేయండి. మందు మాత్రం ఆయన ఇచ్చింది తాగబాకండి, పైకి వెళ్ళిపోతాం. డబ్బులు ఇమ్మనండి, 1,000 రూపాయల బాటిల్కి 2 బాటిల్ పంచి మీరు కావాల్సినవి కొనుక్కోవచ్చు. డబ్బులు తీసుకోండి, లోపలికి పోయి సైకిల్కి గుద్ది నన్ను గెలిపించమని నేను అందరినీ కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. తిరుపతి జిల్లా ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో కడివేటి చంద్రశేఖర్ మామ కీర్తి శేషులు శ్రీదమాయి రామదాసు 3వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు మరియు ప్రగతి కుటుంబ సభ్యుడు అయిన దమాయి శ్రీనివాసులు పూర్తి సహకారంతో బాలాజీనగర్లోని ప్రగతి సేవా సంస్థ ఆఫీస్ నందు ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని 35 మంది మహిళలకు చెప్పులను, చీరలు, అలాగే 35 మంది పురుషులకు చెప్పులను, లుంగి, కండువాలను పంపిణీ చేయడం జరిగింది. అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, సెక్రటరీ జి చంద్రశేఖర్, ట్రెజరర్ కాటూరు శ్రీనివాసులు, అగ్రికల్చర్ ఎంపీడీఓ భవానీ, కార్యవర్గ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు, కేఆర్ఎం వాచ్ షాప్ రాము, కుమార్ నాయుడు, మెడనూరు సురేష్ రెడ్డి, శ్యామ్, పోతిరెడ్డి పంచలయ్య, సంచి ముని ప్రసాద్, నాగరాజు, కృష్ణారెడ్డి, సివిఆర్ న్యూస్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. అడ్రస్ తెలియదమ్మని చెప్పి ఆమె స్వయంగా తీసుకొచ్చి ఇక్కడ అడ్రస్ చూపించి వాళ్ళని ఎంత ఇంట్రెస్ట్ తీసుకుంటున్నా మా భవానీ, మా చెల్లెలు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ భవానీ 2 మాటలు మాట్లాడుకుంటూ పోతున్నామ్మా. ఓకే ఓకే
ఓకేనా? ఓకేనా? నాగరాజు మీరేం కనపడకుండా పోతున్నారు, అందుకని జాగ్రత్త. కనబడుతున్నాడు. నమస్కారాలు. ప్రగతి సేవా సంస్థ సేవే లక్ష్యం సేవే ప్రమాదం అనే మంచి ఉద్దేశంతో మా అధ్యక్ష చంద్రశేఖర్ గారు స్టార్ట్ చేశారు. 4 ఏళ్ళు పూర్తి 5వ సంవత్సరంలో జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం 360 రోజులు అయితే దానికి మించి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాము. ఈరోజు మా అధ్యక్షుడు మామగారు అనేటువంటి డమాయి రామదాస్ గారి 3వ వర్ధంతి సందర్భంగా వాళ్ళ అబ్బాయి డమాయి శ్రీనివాసులు సహకారంతో ఇక్కడికి వచ్చినటువంటి పేదవారికి చెప్పులు మరియు గుడ్డలు వస్త్రదానం జరుగుతూ ఉంది. ఆ రామదాస్ గారి ఆత్మ శాంతించాలని, వాళ్ళ కుటుంబానికి భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఉన్నా ప్రగతి సేవా సంస్థ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, గూడూరులో అందరికీ సుపరిచితమే. కాకపోతే ఈ రోజుల్లో తల్లిదండ్రులు వెళ్ళిపోయిన తర్వాత వారి పేరు మీద గుర్తుగా పిల్లలు ఒక డెడికేషన్గా గౌరవంగా తల్లిదండ్రులకి గౌరవం ఇచ్చి వాళ్ళ పేరు ప్రఖ్యాతులు స్థిరస్థాయిగా గుర్తుండిపోయే విధంగా వాళ్ళ పేరు మీద దాన ధర్మాలు చేయడం అనేది చాలా గొప్ప విషయము. అది పిల్లలకి ఎప్పటికీ కూడా తల్లిదండ్రులు పితృదేవతల ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి. ఈ సంస్థ ఇంకా నిండుగా కొనసాగాలని గూడూరులో ప్రజలందరూ ఈ అవకాశాన్ని, ఇందాక చంద్రశేఖరన్న చెప్పినట్లు గూడూరే కాదు స్టేట్ అలాగే కంట్రీస్ను కూడా మనం తీసుకొచ్చుకుంటున్నాం దగ్గరికి. వాళ్ళ సహాయ సహకారాలతో కూడా ఇంకా అభివృద్ధి పదంలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెప్పులు మరియు వస్త్రాలు అందజేస్తున్నాం. ప్రతి వర్ధంతి కార్యక్రమాలే కాకుండా భవిష్యత్తులో కూడా ప్రతి వర్ధంతికి కాకుండా శ్రీనివాసులు గారు అబ్బాయి ఇంకా అనేకమైన ఆర్థిక సహకారాలు అందజేస్తున్నారు. మా సంస్థకి ఆర్థిక భరోసా కూడా కల్పిస్తున్నారు. చాలామంది కూడా ఫండ్స్ కూడా రేజ్ చేయడానికి శ్రీనివాసులు గారు కారణమయ్యారు. ఈ సందర్భంగా రామదాస్ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, శ్రీను గారి సహకారాలు ఎప్పుడు మా సంస్థకు ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి వర్ధంతి తెలియజేస్తున్నాం. ప్రగతి సేవా సంస్థ ఈ కార్యక్రమాలు చాలా సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా చేస్తుంది. చాలా ఇన్స్పైర్ అయ్యే ప్రోగ్రామ్స్. ఈ సంస్థ ఇదే విధంగా కలకాలం అందరికీ ఆదుకోవాలని కోరుకుంటూ నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఈ సంస్థకి ఉంటాయి. సంస్థ ఆధ్వర్యంలో కీర్తిశేషులు డమాయి రామదాస్ గారి 3వ రా వెనక్కి రా.
రా రా ఉండు అవని అవని ఓ ఓకే ఓకే తీసా ఓ రా మళ్ళీ ఎందుకు నిలబడతావా వచ్చి ఓ ఏంటి గ్యాప్ వస్తా వీడియోలో మళ్ళీ మార్చుకో మళ్ళీ ఇంకలేక ఉన్నాయి పోయి మార్చుకో సైడ్కి రండి అది విడది దాన్ని విడదీసి వేసుకో రామా రా నమస్కారం. సేవే లక్ష్యం సేవే పరమాత్మ అన్న మంచి ఉద్దేశంతో ఈ ఒక ప్రగతి సేవా సంస్థని స్థాపించడం జరిగింది. స్థాపించిన ఎడల ఎన్నో వందల ప్రోగ్రామ్స్ని మనం చేయగలిగాం. అంటే ఇంచుమించు 18,000 మందికి మనం సహాయం చేయగలిగాం. చాలా సంతోషమైన విషయం. అంటే సంపూర్ణంగా ఈ ప్రగతి సేవా సంస్థ పెట్టిన దానికి న్యాయం చేయగలిగామని అందరం గర్వంగా భావిస్తూ ఈరోజు మా మామగారైనటువంటి డమాయి రామదాస్ గారి 3వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. అదేవిధంగా మా బావమర్ది అయినటువంటి మా డమాయి రామదాస్ గారి వాళ్ళ అబ్బాయి డమాయి శ్రీనివాసులు గారు మా కుటుంబ సభ్యుడైన ఆయన సంపూర్ణ సహకారంతో ఇక్కడ ఒక 70 మందికి చీరలు, అదేవిధంగా ఈ ఒక సమ్మర్ని ఎండల్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ లేడీస్కి జెంట్స్కి ఇద్దరికి కలిపి మంచి చెప్పులు కూడా ఇవ్వటం జరుగుతుంది. లేడీస్కి అయితే చెప్పులతో పాటు చీర ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా జెంట్స్కి అయితే ఒక లుంగి ఒక టవల్ కూడా ఇవ్వటం జరుగుతుంది. దీనికి మా కుటుంబ సభ్యుడైన డమాయి శ్రీనివాసులు గారు సంపూర్ణ సహకారంతో ఈ ఒక మంచి కార్యక్రమాన్ని మనం చేయడం చాలా సంతోషమైన విషయం. అదేవిధంగా మా మామగారి మీద ఇదే కాకుండా కుట్టు మిషన్లు అయితే ఏమి ఇంకా అనేక మంచి రకాలైన కార్యక్రమాలు మనం చేస్తూ వస్తున్నాం. ఈసారి ఏంటంటే మనమే కోరాం, చాలామంది చెప్పులు లేకుండా తిరుగుతున్నారు, బయట రావాలంటే ఇబ్బందిగా ఉంటుంది అనే ఉద్దేశంతో మంచి చెప్పులు ఇవ్వటం అయితే ఏమి, దాంతోపాటు వస్త్రదానం కూడా
మంచిది కాబట్టి మంచి చీరలు లుంగీలు కూడా ఇవ్వటం జరుగుతుంది. మా మామగారు ఇది ఒక 3వ వర్ధంతి. 3 సంవత్సరాల క్రితం మనకందరికీ తెలిసిందే, ప్రపంచం అతలాకుతలమైన పరిస్థితుల్లో ఆ పరిస్థితుల్లో మా మామగారు కూడా దేవుడి దగ్గరికి పోవటం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. మా మామగారు ఎక్కడున్నా కూడా ఆయన ఆశీస్సులు మాకందరికీ ఉండాలని, అదేవిధంగా మన ప్రగతి కుటుంబానికి కూడా ఆయన ఆశీస్సులు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ ఒక ప్రగతి సేవా సంస్థ జయం ఏంటంటే విద్య, వైద్యం ఈ 2 సక్రమంగా చేయగలిగితే కొంతమందినన్నా మనం నిరుపేదల్ని కొంత వాళ్ళ కుటుంబాన్ని సాకునే పరిస్థితుల కన్నా తేగలమన్న ఉద్దేశంతో ఈ ఎడ్యుకేషన్ మీద కూడా మంచి మనం దృష్టి సాధించడం జరిగింది. అదేవిధంగా ఒక ఆశ్రమాన్ని అయితే మేము దత్తకు తీసుకున్నాం. 36 మంది ఉండే వృద్ధులు ఆశ్రమాన్ని ప్రగతి సేవా సంస్థ అడాప్ట్ చేసుకున్నారు దాన్ని. ఎందుకంటే వాళ్ళకి ఏ అవసరాలు వచ్చినా మేమంటూ ఫలానా అంటూ తల్లిదండ్రుల తర్వాత బిడ్డలకి తల్లిదండ్రులు ఎట్లో ప్రగతి సేవా సంస్థ మా కుటుంబం అంతా కూడా ఆ సాయిరామ్ చారిటీస్కి ఆ విధమైన సపోర్ట్ని అందిస్తున్నాం. ఇంకా భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తామని చెబుతూ, అదేవిధంగా మా సీను కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే మన ప్రగతి సేవా సంస్థ మన జిల్లాకో మన రాష్ట్రానికో పరిమితం అయి ఉండింది. మా సీను దీని వెబ్సైట్లో పెట్టినందువల్ల అన్ని దేశాల వాళ్ళు కూడా చూసే అవకాశాన్ని మనకు కలగజేసిన మా సీనుకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే ఆ వెబ్సైట్లో పెట్టినందువల్లే మాకు ఎక్కడెక్కడి నుంచో ఇప్పుడు సింగపూర్ నుంచి ఒక అబ్బాయి ఒక కుట్టు మిషన్ అడిగాడు. అదేవిధంగా ఇంకొక మా సీను వాళ్ళ ఫ్రెండ్ కూడా ట్రైసైకిల్స్ కూడా మనం ఒక 2 ఇవ్వగలిగాం. ఎందుకంటే వెబ్సైట్లో పెట్టినందువల్ల వీళ్ళేదో గూడూరులో చేస్తూ ఉన్నారన్న ఉద్దేశంతో వాళ్ళంతా కూడా స్పందించడం జరిగింది. ఈ విధంగా ఇంకా ముందు మంచి కార్యక్రమాలు అందరికీ అందుబాటులో ఉండేటట్టు చేస్తామని, మిమ్మల్ని అందరినీ చక్కగా ఇంకా మెరుగైన కార్యక్రమాలు చేసి మీకు తోడ్పాటు అందిస్తామని చెబుతూ, మాకు ఈ గొప్పటి అవకాశాన్ని కలగజేసిన మా శ్రీనివాసులు గారికి ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ కొవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గెలుపు కోసం తమ్ముడు, కుమారులు ప్రచారంలో దూకుడు. నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గెలుపు కోసం గడప గడపకు ప్రచారంలో భాగంగా వారి తమ్ముడు నల్లపురెడ్డి రాజేంద్రరెడ్డి, నల్లపురెడ్డి రాహిన్ రెడ్డి ప్రచారంలో దూకుడు పెంచారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో పొందుపరిచిన పథకాలను వివరిస్తూ ప్రజలను తన అమూల్యమైన ఓటుని వేసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా అబద్దాలు చెబుతూ డబ్బా కొడుతున్నారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొక్కెర శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కోట మండలం విద్యానగర్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీని ప్రపంచం మొత్తం కీర్తిస్తోందని, రాష్ట్రంలో ప్రజలు నీకు 150 సీట్లు ఇస్తే ఇష్టం వచ్చినట్లు నీ సొంత ఆస్తిలాగా మేళాల్లోలాగా ఉంచుకోవడానికి ఇది ప్రజాస్వామ్యం, నీ ఆట లెక్కపై చెల్లవన్నారు. గూడూరు అసెంబ్లీ నుంచి ఎన్డీఏ అభ్యర్థి పాషన్ సునీల్ కుమార్ గెలవబోతున్నారన్నారు. అలాగే తిరుపతి పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ జయకేతను ఎగురబోయబోతోందన్నారు. సమావేశంలో బీజేపీ నాయకులు దువ్వూరు గిరిధర్ రెడ్డి, వనం పనబాక కోటేశ్వరరావు, డాక్టర్ సారంగం రమేష్ బాబు, గాలి ప్రకాష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వీరి కుడి చేతుల వ్యక్తి గాలి ప్రకాష్ నాయుడు గారు స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ కి గూడూరు అసెంబ్లీ కన్వీనర్ ఉన్నారు. అండ్ కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు. వారి కుడి చేతి వైపున కోటవరెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు. 100 కార్లు ఉంటే బెంజ్ కార్లు ఉంటే వచ్చే బ్యాచ్ కాదు, మీరంతా పనిచేసే వాళ్ళు అందరూ. వీళ్ళందరూ చేయబట్టి 2 సీట్ల నుంచి 303కి వచ్చాం. ఇవాళ 303 నుంచి చెప్తా ఉన్నాం. అక్కడ
370 ఆర్టికల్, కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసిందని సెంటిమెంట్గా తీసుకొని 370 టార్గెట్ బీజేపీ, ఎన్డీఏ టార్గెట్ 400 సీట్లు లక్ష్యంగా నరేంద్ర మోడీ ప్రపంచం సృష్టించబోతున్న దేశంలో దీని అందరూ ఆస్వాదిస్తారని రేపు జూన్ 4వ తారీఖున ఇక్కడ రంగరంగ వైభవంగా బీజేపీ విజయోత్సవం జరుపుకుని తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై, జై నరేంద్ర మోదీజీ. మేము ఒకటి సార్ మంచి ప్రశ్న. రాజకీయ గూడూరు సంబంధించినటువంటి ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి 5 మండలాలకు సంబంధించిన ప్రజలందరికీ 6 మండలాలు గూడూరు రూరల్తో కలిపి 6 మండలాల్లో ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో మీకు స్పష్టంగా చెప్పదలుచుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఇట్టి ఒక్క ఓటు కూడా వేసే అర్హత మనకు లేదు, వేయించుకునే అర్హత ఆయనకి లేదు. ఇతను చెప్పే అబద్ధాలు అలా ఏ స్థాయిలో ఉన్నాయంటే అబద్ధాలు ఇతను తాత తండ్రి కొడుకు వారసత్వ రాజకీయాలు. 2 ఇతను పథకాలన్నీ నిన్న హిందూపూర్లో బెదిరిస్తా ఉన్నాడు ప్రజల్ని. పథకాలన్నీ కూడాను కేంద్ర ప్రభుత్వం పథకాలు ఇతను ఇస్తున్నట్టుగా డబ్బా కొట్టుకొని వీడియోలు పెట్టి బియ్యం ఇస్తున్నట్టుగా, ఇళ్ళని కట్టిస్తున్నట్టు, సచివాలయాన్ని కట్టిస్తున్నట్టు వీడియోలు పెడతా ఉన్నాడు. మేము చెప్తా ఉన్నాం ఈ యొక్క గూడూరు అసెంబ్లీ సాక్షిగా, మేము చెప్పిన ప్రతి మాటకి ఎక్కడైనా సరే అధికారులు కానీ కలెక్టర్ని అడగండి. పథకాలు మొత్తం నరేంద్ర మోడీ ప్రభుత్వానికి నీకు ఏ సంబంధం లే. వాటిల్లో ప్రధానంగా జాతీయ ఆహార భద్రత కింద ఇస్తున్నటువంటి గరీబ్ కళ్యాణ్ యోజన బియ్యం పథకం మాది. బొమ్మల మీవి సొమ్ము నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వాన్ని. నీకు బియ్యం కార్డుల మీద నువ్వు ఇస్తున్నట్టు వీడియోలు పెడుతున్నావు, అది పచ్చి అబద్ధం. గరీబ్ కళ్యాణ్ యోజన పథకం మాది, కేంద్ర ప్రభుత్వం. 2 జగన్ ఇల్లు అని చెప్పేసి బీసీ, ఎస్టీ, మైనారిటీలని నా బీసీలు, నా ఎస్సీలు, నా మైనారిటీలు అని చెప్పేసి డబ్బా కొడతా ఉన్నావు. ఇవాళ బీసీ, ఎస్సీ, మైనారిటీలు చెప్తా ఉన్నాం. మీకు ఇచ్చే జగన్ ఇల్లు మొత్తం కూడా ప్రతి పైసా 1,80,000 రూపాయలు కూడా నరేంద్ర మోడీ పథకం, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తా ఉంది, బీజేపీ ప్రభుత్వం. తర్వాత 3 మీకు ఇచ్చే ఆరోగ్యశ్రీ కార్డులో ఉన్నాయి, దాని పథకం పేరు ఆయుష్మాన్ భారత్. ఆయుష్మాన్ భారత్ పేరుకి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పేరు పెట్టి మేము ఇచ్చే పథకం డబ్బులు ఆయన చిన్న చిన్న చీమంత అక్షరాలు వేసి పెద్ద పెద్ద తాటికి అక్షరాలు మీరు పెట్టుకుంటా ఉన్నారు. కార్డులు మొత్తం కూడా నరేంద్ర మోడీ గారి బొమ్మగానే ఏమి లేవు. దీన్ని సవిగోండి ఆయుష్మాన్ భారత్ కార్డు. ఈ కార్డ్స్ దీనికి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది. తర్వాత గ్రామాలకు సంబంధించి సచివాలయాలు కట్టిస్తా ఉన్నారు. సచివాలయాల సొమ్ము మొత్తం మహాత్మా గాంధీ గ్రామీణ రూరల్ డెవలప్మెంట్ పథకం కింద నెరేగా డబ్బులు మొత్తం ప్రతి ఇటుక సచివాలయాలు కట్టించింది మేము. డబ్బులు మొత్తం నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వ పథకం, అది ఎన్డీఏ గవర్నమెంట్ ఇస్తా ఉంది. తర్వాత ఆడ సచివాలయాన్ని కట్టించినట్టుగా నవరత్నాన్ని బోర్డు పెట్టుకున్నావు. ఎక్కడన్నా సరే సచివాలయాలు నీ సొమ్ము ఉంటే చెప్పు ఏమో పట్టించారు. వ్యవస్థీకృత నేరం, రాజధాని వ్యవస్థీకృత నేరం, పంచాయతీ రాజ్యం నాశనం చేసావు, వ్యవస్థీకృత నేరం. సచివాలయాలు చేసి పెట్టి 29 రాష్ట్రాల్లో వ్యవస్థలు నడుస్తున్నాయే. మన రాష్ట్రమేనా? ఉత్తరప్రదేశ్లో 25 కోట్ల జనాభా ఉంటే అక్కడ యాదవులు, ముస్లింస్ ఎక్కువ. మరి ఎందుకు వచ్చింది బీజేపీ ప్రభుత్వం? వ్యవస్థలు నడుస్తున్నాయే, పథకాలు ఆగలేదే. నువ్వు ఉన్నా, నువ్వు వెళ్ళిపోయినా, నువ్వు ఓడిపోయినా ఈ పథకాలు నీ కాదు, మావి. నరేంద్ర మోడీ గ్యారంటీ. మరొకసారి చెబుతున్నా మీడియా మిత్రుల సాక్షిగా, ఇల్లు లేదా నరేంద్ర మోడీ గ్యారంటీ. మీకు ట్యాప్ కనెక్షన్ లేదా? మోడీ గ్యారంటీ. మీకు ఏమైనా పథకం, అంగన్వాడీ పథకం రాలేదా? మాది గ్యారంటీ. స్కూళ్ళు సరిగ్గా లేవా? మోదీ గ్యారంటీ. మోదీ గ్యారంటీ అంటే అవినీతి లేని వ్యక్తి. ఈ దేశ ప్రజలందరూ బిడ్డల్లాగా చూసుకుంటూ కర్మయోగి, తన పిల్లలు, ఈ దేశం మొత్తం తన పిల్లలుగా భావించిన మహానుభావుడు ఆయన ఎక్కడా? మీరెక్కడ? మీది గ్యారంటీ అంటే అబద్ధాలు, మాది గ్యారంటీ అంటే గ్యారంటీకే మోడీ గ్యారంటీ. ఇవాళ నరేంద్ర మోడీని ప్రపంచం మొత్తం కీర్తిస్తుంది. నువ్వు 150 సీట్లు ఇస్తే ఇష్టం వచ్చినట్టు సొంతలాగా, మీ యొక్క సొంత ఆస్తిలాగా, ఏదో మీ నాన్నగారు ఇచ్చిన ఆస్తిలాగా పప్పు బెల్లలాగా పంచుకోవడానికి ఇది ప్రజాస్వామ్యం. మీ ఆటలు చలవండి. ఇక్కడ గూడూరు అసెంబ్లీలో పాస సునీల్ కుమార్ గారు తెలుగుదేశం అభ్యర్థి, ఎన్డీఏ అభ్యర్థి గెలవబోతా ఉన్నాడు. ఈ పార్లమెంట్ లో ఉన్నటువంటి 7 అసెంబ్లీలో బీజేపీ జై కేతనం ఎగరవేదబోతా ఉంది. ప్రజలు అవగాహన వచ్చింది. మీరు అనుకున్నట్టుగా బీసీ, ఎస్సీ, మైనార్టీలు అక్కడ లేరు. మైనార్టీలు మీరు అనుకున్నట్టుగా చాపకంద నీరులాగా బీజేపీ వైపు ఉన్నారు. 3 తలాక్ చట్టాన్ని తీసుకొచ్చిన గొప్ప విషయం మహిళలకు అర్థమైంది. ఒక భర్త తలాక్ అంటే ఆ కుటుంబం విడిపోతుంది. మాకు బీజేపీకి ఓట్లు వేసినా వేయకపోయినా ఆ కుటుంబాలను కాపాడి నరేంద్ర మోడీ ప్రభుత్వం 3 తలాక్ రద్దు చేయడం వల్ల ఆ కుటుంబాల భార్య పిల్లలతో చాలా హాయిగా బ్రతుకుతున్నారు. ఒక భర్త విడిపోయినా కోర్టుకెళ్ళి విడాకులు తెచ్చుకోవాలి. ఆ చట్టం చేయగలిగాం మేము. అంతకంటే గొప్ప అంశం, అయోధ్య రామ మందిరానికి 500 సంవత్సరాలుగా పరిష్కారం కానిటువంటి గొప్ప అంశాన్ని పరిష్కారం చేశామే. దానికి మొదటి ఇటుక పెట్టింది మైనారిటీలు. ఎందుకు మర్చిపోతున్నారు? అనేక మంది మాట్లాడుతున్నారు మత రాజకీయాలని. 500 సంవత్సరాలుగా పెరిగిపోయినటువంటి రామాలయం కడితే మత రాజకీయమా? మోడీ ముత్తాతలకు కూడా ఎప్పటి నుంచో కొట్టుకుంటున్నారు. 5 లక్షలు చనిపోతున్నారు. మీకు తర్వాత రైతు భరోసా కేంద్రాలు గ్రామాల్లో రైతులకు అందరికి, ఇది ఒక చిన్న గ్రామం. రైతు భరోసా కేంద్రాలు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు కట్టించింది. రైతు భరోసా కింద రైతులకు ఇస్తున్నటువంటి 13,500 రూపాయలు మొత్తం నువ్వు ఇస్తున్నట్టుగా బటన్ నొక్కా అని 10 సార్లు చెప్తున్నావు. బటన్ జగన్మోహన్ రెడ్డి గారు
6,000 రూపాయలు నరేంద్ర మోడీ పథకం అది కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం. దానికి నువ్వు పేరు మార్చి వైఎస్ఆర్ రైతు భరోసా డబ్బులు 6,000 మేము ఇస్తున్నాం, నువ్వు 7,500 మాత్రం ఇస్తున్నావు. దాన్ని ఎందుకు చెప్పట్లా సపరేట్గా అంటే భయం. నరేంద్ర మోడీ గారికి ఎక్కడ ఓట్లు పడతాయో, బీజేపీ ఎక్కడ పాతుకుపోయిద్దని భయం. తర్వాత 4వ పథకం, గ్రామాల్లో కట్టినటువంటి ఆయుష్మాన్ భారత్ కింద కట్టినటువంటి విలేజ్ హెల్త్ క్లినిక్స్ కట్టారు. దాని పేరు ఏం పెట్టాడు? వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ అని బోర్డు పెట్టాడు. రైతు భరోసా మొత్తం డబ్బులు నరేంద్ర మోడీ డబ్బులు, సచివాలయాలు కట్టించిన డబ్బులు మొత్తం ఎన్డీఏ ప్రభుత్వం డబ్బులు, ఆరోగ్య కేంద్రాలు కట్టించిన డబ్బులు మొత్తం కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు. ఈ మూడింటిని వీడియోలు చూపిస్తా ఉన్నావు నీ సొంత డబ్బా ఛానల్స్ లో, సాక్షి పత్ర వేదిక సాక్షిగా. అంటే మేం కట్టించిన మొత్తాన్ని నువ్వు చూడండి. గ్రామాల్లో 3 బిల్డింగ్లు పక్కనే ఉంటాయి. బియ్యం ఇస్తున్నాడు, చాటలో పోసి బియ్యం ఇస్తున్నాడు వీడియో, సచివాలయాల వీడియో. ఇవన్నీ ఎవరి డబ్బులు? చివరకు గ్రామాల్లో నాడు నేడు స్కూళ్లు బాగు చేయించావు. ఆ డబ్బులు మొత్తం ఎన్డీఏ ప్రభుత్వం సర్వశిక్ష అభియాన్ కింద మేము ఇస్తున్నటువంటి పథకం. దానికి నువ్వు అదనపు తరగతులు కట్టి నువ్వు విద్యార్థులకి ఏదో స్కూళ్లు కట్టించినట్టు ప్రచారం చేస్తా ఉన్నావు. తర్వాత విద్యా దీవెన అని చెప్తా ఉన్నావు. బ్యాగులు ఇచ్చారు పిల్లలకి. 12 వస్తువులు ఉంటే పిల్లలకు సంబంధించి 11 వస్తువులు నరేంద్ర మోడీ పథకం కింద ఇచ్చిన డబ్బులు అవి. ఆ డబ్బు పథకం కూడా మాదే. తర్వాత 7 అంగన్వాడీ పథకాలు ఏవైతే ఉన్నాయో, పౌష్టికాహారం కింద గర్భిణీ స్త్రీలకు వాళ్ళకి ఇచ్చేటటువంటి అంగన్వాడీకి సంబంధించి కోడిగుడ్లు కానీ, ఫార్టిఫైడ్ రైస్ కానీ, బియ్యం కానీ, ఆయిల్ కానీ, కందిపప్పు, అవి మొత్తం మావే. అంగన్వాడీ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తా ఉంటే దాని మీద కూడా గుడ్ల మీద కూడా స్టిక్కర్లు వేసుకున్నావు. స్టిక్కర్ వేసుకుని జగన్ కొట్టేయాలా? డబ్బులు ఇచ్చే నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కొట్టేయాలా? అలానే మీకు అంగన్వాడీ పిల్లలకి ఇచ్చేటువంటి మధ్యాహ్న భోజన పథకం నువ్వు ఇస్తున్నట్టు చెప్తా ఉన్నావు. దాని పేరు ప్రధానమంత్రి పోషణ అభియాన్ పథకం. ఆ సకల శాఖ మంత్రి సజ్జల గారు వచ్చి ఉదయం ప్రెస్ మీట్, సాయంత్రం ప్రెస్ మీట్, ఇదే పని మీకు. మంత్రులు ఏమయ్యారు? మీ అమాత్యులు ఏమయ్యారు? మీరు కేటాయించిన మంత్రులు ఉత్తిత్ మంత్రులా? అంటే రజనీ గారు ఏమయ్యారు? రోజా గారు ఏమయ్యారు? అంబటి గారు ఏమయ్యారు? ఆదిమూలం ఏమయ్యారు? జలశక్తి మంత్రులు అందరూ ఏమైపోయారు? డమ్మీలేనా? కాబట్టి మీరు రాష్ట్రాన్ని కుక్కలు చింపిస్తారు చేశారు. రాజధాని పెట్టావు. నేను రాజధాని నుంచి వచ్చా ఇక్కడికి. నేను 3 రాజధానులను పెట్టి ఏమన్నా ఒక్క రాజధాని కట్టావు పని నీ యొక్క భాష అనుకుందాం. ఈ దేశంలో ఎక్కడా లేనంత దౌర్భాగ్యం 3 రాజధానులు కట్టావు. 40,000 ఎకరాలు ఇచ్చిన రైతులు చచ్చిపోయారు అక్కడ. అది ఎస్సీ అసెంబ్లీ తాడికొండ. ఎస్సీ అసెంబ్లీలో నీ పెత్తనం ఏంటయ్యా? ఎస్సీ అసెంబ్లీలో నీ రాజధాని మీ నాన్న పేరు పెట్టుకో, మీ తాత పేరు పెట్టు, ముత్తాత పేరు పెట్టుకో. అసలు రాజధాని ఒక వ్యవస్థని గ్రామాన్ని లేపేస్తానంటే ఎవడిచ్చాడు నీకు హక్కు? వ్యవస్థీకృత నేరాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. వ్యవస్థీకృత నేరాలంటే రాజధానిని 1000 ఎకరాలు అనేక మంది పెళ్లిళ్ళు చేసుకుని కుటుంబాలు విడిపోతే ఆ కుటుంబాలు విడిపోవడానికి కారణం మీరు కాదా? మీరు ఎస్సీ అసెంబ్లీలో వైసీపీని గెలిపించాం మేము. ఉండవల్లి శ్రీదేవి గారిని గెలిపిస్తే రాజధాని పాడైపోయింది. ఎవడా బాధ్యులు? అఫీషియల్ గా 40,000 ఎకరాలు పాడైంది. అనఫీషియల్ గా 150 కిలోమీటర్ దూరంలో పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు పెళ్లి చేసుకునే రోజుకి ₹1 కోటి ఎకరం ఉంటే వాళ్ళ ఎకరం ₹1,00,000 వస్తే ఆ కూతురును వదిలేస్తే ఆ ఆడపిల్ల ఇంటికి వస్తే ఆ విడిపోయిన పాపం ఇది కాదా? తాడేపల్లి నిలుగు అడ్డు కట్టుకుంటున్నాను, తాడేపల్లి ఇక్కడ రాజధాని ఎక్కడే ఉంటుందని చెప్పి మసిపూసి మారేడు అబద్ధాలు చెప్పి పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు. మీరు తెలుసుకోండి. ఇవాళ మేము చెప్తున్న అక్షరం తప్పైతే గ్రామాల్లో మేము చేసిన పనులు ఇప్పుడు చెప్పిన విషయాలు అక్షరం తప్పైతే మీరు నడి రోడ్డు మీద బీజేపీని అడగొచ్చు. కారణం ఏంటంటే గడప గడపకు మేము మంచినీళ్ళ ట్యాపులు ఇచ్చాం జల్ జీవన్ మిషన్ కింద. దాన్ని కూడా మినిస్టర్ చెప్తా ఉన్నాడు. గుంట తోవడానికి ₹1000 ట్యాప్ 2,000, 3,000 దొబ్బుతున్నారు ప్రజల దగ్గర. జల్ జీవన్ మిషన్ కింద కొన్ని లక్షల మందికి ట్యాప్ కనెక్షన్ ఇచ్చామే, ట్యాంకులు కట్టించాము. దానికి కూడా పచ్చ రంగు, బులుగు రంగు, తెల్ల రంగులు. ఈ రంగులు వేసుకునే తిరణాలు ఎక్కడ సార్ నీకు? గ్రామాల్లో పంచాయతీకి మీ కరెంటు బిల్లుగా మేము డబ్బులు ఇస్తే కొన్ని వేల కోట్ల రూపాయలు వాటిని పక్కదారి పట్టించి నీ పప్పు బేలాల పథకాలకు వాడుకొని పంచాయతీని తాళాలేసే స్థితి తీసుకొచ్చారు మీరు. కరెంటు బిల్లు కట్టలేక పంచాయతీలు మూతబండి 12,000 మంది సర్పంచులు సుమారు 4-5 ఆత్మహత్య చేసుకున్నారు. పంచాయతీలు ఖర్చు పెట్టి కాంట్రాక్టర్లు ఇంతమంది డబ్బులు రావాలంటే కాపీ కొట్టుకున్నారు. తర్వాత అంగన్వాడీకి సంబంధించినటువంటి మహిళలకి గర్భస్థంగా ఉన్నప్పుడు ఇచ్చేటువంటి ఆహారం మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. దాని మీద కూడా ఇచ్చే కాగితాల మీద బొమ్మలు వేసుకున్నాం. తర్వాత మహిళలు పాపం డెలివరీ అయినప్పుడు చిన్న వెనుకబడిన తరగతుల వాళ్ళు, బీసీ, ఎస్టీ, మైనారిటీలు డెలివరీ అప్పుడు ఇబ్బంది పడతారు. ₹5,000 డబ్బులు ఇస్తా ఉన్న మాతృవందన యోజన పథకం కింద. మాతృవందన యోజన పథకానికి పేరు మార్చి ఏదో మాట్లాడుకుంటున్నాం. వాళ్ళకి ₹5,000 మేము ఇస్తా ఉన్నాం. గ్రామాల్లో ప్రజల్ని మభ్యపెట్టి మసిపూసి మారేడిగా చేసి అబద్ధాలు చెప్తూ మీరు మీ కుటుంబ సభ్యులు మొత్తం అబద్ధాలేనా? ఇల్లు నిన్న భారతీయ గారు మాట్లాడుతూ ఉన్నారు పులివెందుల ప్రచారానికి వెళ్ళి 20 లక్షల ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చని చెప్తే 20 లక్షలు ఎవరు ఇచ్చారు? ఈ దేశంలో ఎవరికి ఇవ్వనని ఇల్లు మీకు ఇస్తే ఆ ఇల్లు కూడా జగన్ కట్టినట్టుగా అబద్ధం ఆడుతూ ఉన్నాడు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన మా పేరేమో చీమంత అక్షరాల కంటికి కనపడకుండా పక్కన పెడతారా? మీ పేరు తాటికి అక్షరాల. ఎందుకంత అభద్రతా భావంతో బతుకుతా ఉన్నారు? ఈ గూడూరు సంబంధించిన అసెంబ్లీలో ఒక మీ సిట్టింగ్ ఎమ్మెల్యే వరప్రసాద్ గారు బీజేపీలోకి వచ్చారు. ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చిన రెస్పెక్ట్ ఏంటంటే ఆయన నీ బాధలు భరించలేక ఆయన వచ్చి బీజేపీలో చేరారు. ఒక చదువుకున్న వ్యక్తి ఇవాళ ఎంపీగా పోటీ చేస్తా ఉన్నారు.
ఆయన మా కమలం గుర్తు. ఇక్కడ ఉన్నటువంటి మేమేదో కుల రాజకీయాలు చేయట్లా. తల్లికి కూడి పెట్టినాడు కుల రాజకీయాలు. మేము కులం చూసి బియ్యం ఇవ్వాలా, కులం చూసి ఇల్లు ఇవ్వాలా, కులం చూసి అంగన్వాడీ పదార్థాలు, కులం చూసి స్కూల్ కట్టించాలా, కులం చూసి సచివాలయాలు, కులం చూసి రైతు భరోసా డబ్బులు ఇవ్వాలా. ఇవన్నీ మేము ఇస్తుంటే ప్రతి కుటుంబానికి మేము ఏం చేసాం మా దగ్గర లెక్కలు ఉన్నాయి. నువ్వు చెప్పగలవా? మా పథకాలని మీ పథకాలుగా బొమ్మలు వేసుకొని మసిపిసి మారేడిగా చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు. పప్పు బెల్లలాగా పంచిపెట్టి 100 మాగదులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క అనుచర వర్గం ఎవడైనా ఈ దేశంలో సలహాదారులు ప్రెస్ మీట్ పెట్టిన ఎక్కడ చూడలే నేను. మాకు ఒక మహానుభావుడు ఉన్నాడు, అజిత్ దోవల్, రక్షణ శాఖ సహాయం జాతీయ భద్రతా సలహాదారు. 20 ఏళ్ల క్రితం వచ్చిందా అయోధ్య రామ మందిరం. ఒక్కసారి నేను ఇక్కడ గూడూరు అసెంబ్లీ ప్రజలకు చెప్తా ఉన్నాం, ఒక్కసారి మీరు హృదయపూర్వకంగా ఆత్మసాక్షిగా ఆత్మాభిమానంతో నిజంగా ఈ పథకాలని నరేంద్ర మోడీ గారు ఇచ్చారని మీరు నమ్మినట్లయితే, మీ ఎంఆర్ఓ తెలుసుకున్నట్లయితే 100కు 100% మహిళలు, రైతులు, వృద్ధులు, యువత మీ ఓటుని ఒక్క ఓటు కూడా బీరుపోకుండా ఇక్కడ లోకల్ గా సైకిల్ గుర్తుకి, పార్లమెంట్ కి కమలం పువ్వు గుర్తుకేస్తే ఈ దేశం కోసం ధర్మం కోసం నిజంగా వేసినట్టు అవుతుందని తెలియజేసుకుంటూ ఈ యొక్క గూడూరు వేదికగా మేము ఇచ్చే పథకాలు మొత్తాన్ని కొనసాగిస్తాం. జగన్మోహన్ రెడ్డి ఉన్నా ఊడిపోయినా సరే పథకాలు ఆగవని మరొకసారి ఈ యొక్క కేంద్రం గూడూరు సాక్షిగా మరొకసారి 100% చెప్పగలుగుతున్నాం. ఈ దేశంలో ప్రపంచం రోజు ఇక్కడ రాకపోవడానికి జగన్మోహన్ రెడ్డి బీసీలు పాపం యాదవులు, గౌడ, కమ్మర, కొమ్మరి వీళ్ళందరూ కలిసి ఉంటే వాళ్ళు అన్యాయంగా విడగొట్టి బీసీలని 56 బీసీ కార్పొరేషన్లు పెట్టి విధులు నిధులు లేకుండా పాడు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి. బీసీలను విడగొట్టిన జగన్ కావాలా? ఒక బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కటిక పేదరికం నుంచి తల్లి ఇంటింట పాచి పనులు చేసుకుని ఆ పిల్లల్ని పెంచి పోషించిందే. అలాంటి కింద స్థాయి వర్గాన్ని బీజేపీ వెనుకబడిన తరగతుల వాళ్ళని ప్రధానమంత్రి చేసింది. ఒక బీసీ రాజ్యాధికారం నడుస్తున్న బీజేపీ కావాలా? ఇదంటారు చూడండి, తాత తండ్రి కొడుకు వారసత్వంగా వచ్చిన రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం దురదృష్టవశాత్తు ఆ పదవి లాక్కున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోండి. మీరు ఆలోచించుకొని మీ యొక్క హృదయాంతరాలలో నరేంద్ర మోడీ కీర్తిస్తూ ఓటేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు, స్థానిక గూడూరు రూరల్ మండలం అండ్ కోట మండలం, వాకాడు మండలం, చిట్టమూరు మండలం, గూడూరు రూరల్ అండ్ అర్బన్ ఈ 5-6 మండలాల ప్రజలకు, మీడియా మిత్రులకు, మా బీజేపీ నాయకులకు, బీజేపీ నాయకులు ఎలాంటి వాళ్ళు అంటే దేశం కోసం ధర్మం కోసం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిమ్మనాయుడు పాలెం, కొక్కుపాడు గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ గడప గడపకు కార్యక్రమం. హాజరైన నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి. దరూకట్ట, అలంపాడు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం. హాజరైన వైఎస్ఆర్సీపీ నాయకుడు దువ్వూరు రమణారెడ్డి. పొదలకూరు మండలంలోని అయ్యగారిపాలెం, నెదురుపల్లి గ్రామాల్లో టీడీపీ ఎన్నికల ప్రచారం. హాజరైన టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్. ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.